వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్బి విహాస్. ఈ రోజు మన ఛానల్లో మరికొన్ని టిప్స్ అన్ని చూద్దామండి. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ అలాగే వీడియోని మొత్తం చూసిన తర్వాత మీకు ఏ టిప్ నచ్చిందో కింద కమెంట్ చేయండి. అండ్ అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలో టిప్స్ ఏంటో చూసేద్దాం. ఇంట్లో బల్లులు కనుక ఎక్కువగా ఉంటే ఈ టిప్ మీకోసమే అనమాట. ఎక్కువగా బల్లులు, బొద్దింకలు, బల్లులు కొంతమందికి ఇంట్లో ఎక్కువగా ఉండి గుడ్లు పెట్టడం, మళ్ళీ చిన్న చిన్న బల్లులు రావడం ఇట్లాగా ఎక్కువగా జరుగుతూ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇవి ఇంట్లో పెద్దలపై చిన్నులపై తెల్లగడ్డ ఎర్రగడ్డ అంటారు కదా, వాటిని సగం సగం తీసుకొని ఇట్లాగా మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ని చేసుకోండి. తగినన్ని వాటర్ పోసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఇట్లాగా లిక్విడ్ కలెక్ట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనము వడకట్టుకోవాలి. స్ప్రే బాటిల్లో వేసుకొని స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది. స్ప్రే బాటిల్లో ఇట్లాగా అడ్డం వస్తే అది స్ప్రే అవ్వకుండా ఆగిపోతుంది కాబట్టి నేను ఇక్కడ వడకట్టుకొని తీసుకుంటున్నాను. ఇదిగోండి, మీరు ఏ స్ప్రే బాటిల్ అయితే పోసుకుంటున్నారో దానికి తగినన్ని వాటర్ ఇట్లాగా ఈ లిక్విడ్లో కలెక్ట్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకా దీన్ని మనము స్ప్రే బాటిల్లో వేసుకొని స్ప్రే చేసుకోవటమే. ఇది షెల్ఫ్ లోపల కాకుండా అలాగే బట్టల మీద, కర్టన్స్ మీద అస్సలు స్ప్రే చేయకండి. ఇది ఆనియన్స్ కాబట్టి బాగా స్మెల్ వస్తుంది. ఇదిగోండి, ఇట్లాగా గోడలకి, మూలల మీద, లేదంటే బండల మీద, స్టవ్ దగ్గర ఇలాగా చక్కగా స్ప్రే చేసుకోవచ్చు. అట్లా చేసుకొని ఒక 2 రోజుల పాటు అలాగే చేశారు అంటే చక్కగా ఇంకా బల్లులు రాకుండా చక్కగా మీ ఇల్లు బాగుంటుందన్నమాట. ఆ తర్వాత పిల్లలకి మనము యాపిల్ ఇట్లా పెడుతూ ఉంటాం కాబట్టి అక్కడ పైనంతా కూడా నల్లగా అయిపోతుంది. పిల్లలు తినకుండానే ఇంటికి తెస్తుంటారు. ఎందుకు తినలేదు అంటే సేమ్ ఇదే రీజన్, మేము నల్లగా అయిపోయింది మమ్మీ అందుకే తినలేదు అంటారు. అలాగే ట్రావెల్కి వెళ్ళేటప్పుడు కూడా మనము యాపిల్ని తీసుకెళ్తూ ఉంటాం కదా, అప్పుడు నల్లగా అయిపోకుండా అది ఫ్రెష్గా ఒక 10 గంటల పాటు ఇట్లాగే ఉంటుంది. మనం కోసినప్పుడు ఎలా ఉంటుందో నేను చెప్పినట్లు చేస్తే 10 గంటల పాటు ఇలాగే ఉంటుందన్నమాట. ఒక గిన్నెలోకి కొంచెం వాటర్ని తీసుకొని ఇందులోకి తేనెని లేదంటే నిమ్మరసం ఏదైనా పర్లేదు ఇట్లా వేసేసుకొని ఒకసారి అది బాగా మెల్ట్ అయిన తర్వాత మనము యాపిల్ని కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత తీసి బాక్స్లో స్టోర్ చేసుకోవటమే. చూసారు కదా, ఇంత సింపుల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ని మనము చేతికి వేసుకోవాలి అంటే కొన్ని బ్యాంగిల్స్ చిన్న సైజువి, లేదు అంటే స్టోన్స్ ఇలాంటివి ఉన్నాయి, మనం ఎక్కించుకోవాలి అంటే బ్యాంగిల్ వేసుకునేటప్పుడు కొంచెం టైట్ ఉంటే అది పగిలిపోతుంది. ఒకవేళ కాస్ట్ ఎక్కువ అనుకోండి, చిట్లిపోతే ఇంకా వేస్ట్ కదా. 1-2 సార్లు ఉపయోగించి మనం బ్యాంగిల్స్ని తీసి పారేయలేం కాబట్టి జాగ్రత్తగా చేతికి ఎక్కించుకోవాలి అంటే ఇట్లాగా మనకి చేతికి వేసుకునే ట్రాన్స్పరెంట్ గ్లౌజెస్ వస్తాయి. లేదు అంటే మన ఇంట్లో కవర్స్ ఉంటాయి కదా, కూరగాయలు తెచ్చుకున్నప్పుడు అలాంటి పల్చటి కవర్స్ వస్తాయి, అవి వేసుకొని అయినా కానీ చక్కగా గాజులు అనేది ఇట్లాగా చేతికి వేసుకోవచ్చు అనమాట. ఈ టిప్ నచ్చిందా? ఫస్ట్ లైక్ చేసేయండి వీడియోని. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇట్లాగా మనము పిండిని జల్లించుకోవాలి అంటే ఇట్లాగా నార్మల్గా జల్లించాము అంటే చూసారు కదా, ప్లేట్ చుట్టూరు పిండి అంతా పడుతూ ఉంటుందన్నమాట. అసలు చేసిన పని కన్నా కానీ ఇదిగోండి ఇట్లాగా ఎక్స్ట్రా పనులు ఎక్కువ ఉంటాయి అన్నమాట. వీటన్నిటిని క్లీన్ చేసుకునేసరికల్లా తడిసి మోపుడు అయిపోతుంది. అందుకే ఇట్లాగా పడకుండా సింపుల్గా ఇదిగోండి ఇట్లాగా గ్లాస్లోకి తీసుకొని ఈ పిండిని ఇట్లాగా మీరు నేను చూపించినట్లుగా జల్లించుకున్నారు అంటే చక్కగా పిండి అంతా కూడా కిందకు వస్తుంది నీట్గా. ప్లస్ చుట్టూరు పడిపోకుండా, వేస్ట్ అయిపోకుండా, మనకి ఎక్కువగా టైం వేస్ట్ అవ్వకుండా, ఎక్కువగా శ్రమ పడకుండా ఈజీగా అయిపోతుంది. ఇదిగోండి ఇట్లాగా పిండిని తీసుకొని ఇట్లాగా రబ్ చేస్తూ ఉన్నారంటే చక్కగా పిండి అంతా కూడా మనకి కింద ప్లేట్లోకి వచ్చేస్తుంది. ఈ టిప్ మీకు యూస్ఫుల్ అనిపిస్తుందా? తప్పకుండా షేర్ చేయండి వీడియో అని మీకు నచ్చితే. ఇదిగోండి ఇంకా చక్కగా మనం పిండిని తీసుకొని నార్మల్గా వాడుకోవటమే. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇట్లాగా మన ఇంట్లో మిక్సీ జార్స్ ఇవి ఉంటాయి కదా, మనము మిక్సీ జార్ పైన అంతా నీట్గా క్లీన్ చేసుకుంటాం కానీ అడుగున ఇట్లాగా నల్లగా అయిపోతుంది. ఇట్లాగా వీల్ దగ్గర అది మనము చేపెట్టి క్లీన్ చేయాలన్నా కష్టము, లేదు అంటే అక్కడ నల్లగా అయిపోతుంది కదా, ఏదన్నా సోప్ పెట్టి రుద్దినా అది పోదనమాట. ఇదిగోండి ఇట్లాగా ఈజీగా శ్రమ లేకుండా ఫాస్ట్గా అయిపోవాలి అంటే వాటర్ తీసుకొని అందులోకి కొంచెం బేకింగ్ సోడా అలాగే నిమ్మరసం వేసేసి కొంచెం మనం లిక్విడ్ ఉంటుంది కదా అంట్లు తోముకునేది, అది కొంచెం వేసి అట్లాగే ఒక 5 నిమిషాల పాటు వదిలేసేయండి. వాటర్ని నిండుగా పోసేసేయండి. ఇట్లాగా వదిలేసి కొంచెం బేకింగ్ ఈనో ఉంటుంది కదా, ఆ ఈనో కూడా వేసేసి ఇప్పుడు మనము బ్రష్ ఉంటుంది కదా, టూత్ బ్రష్, అదైతేనే ఈజీగా పడుతుంది అనమాట. అదే మీ ఇంట్లో కిడ్స్ ఉన్నారనుకోండి ఇంకా చిన్న బ్రషెస్ ఉంటాయి కాబట్టి ఆ బ్రష్ పెట్టి క్లీన్ చేసినా కానీ
చక్కగా ఈజీగా క్లీన్ అవుతుంది. ఇట్లాగా మనము బ్రష్ పెట్టి రుద్దక ముందే అది నీట్గా యాక్షన్ ఫామ్ అయ్యి, మనం ఈనో వేసాం కదా, ఆ ఈనో యాక్షన్ ఫామ్ అయ్యి దీంట్లో ఉన్న డస్ట్ జిడ్డు అంతా పోతుందన్నమాట. ఆ తర్వాత బ్రష్ పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు అట్లా క్లీన్ చేసాము అంటే చూసారా ఎంత డస్ట్ వచ్చిందో, ఇన్ని రోజులు ఇట్లా వదిలేసామా అని అనిపిస్తుంది అనమాట. కొన్నప్పుడు ఉన్నంత నీట్గా రాదు, కానీ సమ్హౌ కొంచెం నీట్గా క్లీన్ అయిపోయి చక్కగా బాగుంటుంది. కొంతమంది ఇళ్ళలో చూస్తానండి, అసలు మిక్సీ జార్ వెనకాల అసలు క్లీన్ చేస్తున్నారా లేదా అని డౌట్. అసలు చూస్తే పట్టుకోబుద్ధి కూడా కాదు, అంత మురిగ్గా ఉంటుంది. అస్సలు అలా చుట్టానికి కానీ వాడుకోవటానికి కానీ మంచిదే కాదు. ఇదిగోండి చక్కగా నేను చెప్పినట్లుగా ఇట్లా కనుక మీరు క్లీన్ చేసుకున్నారనుకోండి, నిమిషాల్లోనే శ్రమ లేకుండా ఫాస్ట్గా చక్కగా మిక్సీ వెనక అంతా కూడా నీట్గా తెల్ల మెరిసిపోతూ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, మీరైతే పుదీనాని ఇంట్లో ఎలా స్టోర్ చేసుకుంటారు చెప్పండి. నేనైతే పుదీనా ఎక్కువగా వంటల్లో ఇట్లాగ బిర్యానీలో పుదీనా పచ్చడి, లేదంటే టమాటా పచ్చడి చేసినప్పుడు కొంచెం పుదీనా వేసుకోవటం, ఏదైనా ఫ్లేవర్ రైస్ చేసినప్పుడు పుదీనా వేసుకోవటం మా ఇంట్లో చాలా కామన్. కానీ ఇది తొందరగా పాడైపోతుంది అన్ని ఆకుకూరలో కన్నా, కానీ పుదీనా ఆకు చాలా తొందరగా పాచిపోతుంది. నేను తెచ్చుకొని జస్ట్ ఒక్క పూటే అనమాట, నిన్న మార్నింగ్ తెచ్చాను. అప్పటికే చూడండి ఆకులన్నీ కూడా నల్లగా అయిపోతుంది. ఇది పాడైపోతుంది, మనం ఇట్లాగే బద్దకిస్తే మొత్తం వేస్ట్ అయిపోతుంది అనేసి ఇదిగోండి ఇట్లాగా మనము తీసుకున్న ఈ ఆకులన్నిటికీ కింద కాడల దగ్గర ఏరులు లేదంటే పండిపోయిన ఆకులు అవన్నీ ఉంటాయి కదా, ఇదిగోండి ఇలా మధ్యలో పిచ్చి ఆకులు కూడా వస్తుంటాయి. చూసుకోండి కొంచెము, అట్లాగే కట్ చేశారు అంటే మనం తినాల్సి వస్తుంది. ఇట్లాగే ఏదైనా ఒక చొమ్ముని తీసుకొని అందులోకి వాటర్ని పోసుకొని, ఇప్పుడు క్లీన్ చేసుకున్నాం కదా మనము కింద ఏర్లు నల్లగా అయిపోయిన ఆకులు పండిపోయిన ఆకులు పిచ్చాకులు అన్నీ తీసేసి ఇప్పుడు ఇట్లాగా చొమ్ములో పెట్టేసుకొని ఇలాగ ఉంచుకున్నారనుకోండి, ఇంక ఇంతే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టారు అంటే వారం 10 రోజులు అయినా కానీ మనకి అస్సలు కుళ్ళిపోవు, పాడవవు. వారానికి లేదు అంటే 4 రోజులకు ఒకసారి ఆ వాటర్ని రీఫ్రెష్ చేసుకుంటూ ఉన్నారు అంటే చక్కగా పుదీనా ఫ్లేవర్తో సహా నీట్గా స్టోర్ అయి ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇదిగోండి మన ఇంట్లో మెటల్ బ్యాంగిల్స్ ఒక్కొక్కసారి మనకి వాడిపోయి అట్లా కలర్ అయిపోయి పాడైపోయినాయి అనేసి పారేస్తూ ఉంటాం కదా, అట్లాగా పారేసే ముందు ఒక చిన్న టిప్ అనమాట. ఇట్లాగా మనం డైనింగ్ టేబుల్ మీద కానీ లేదంటే కిచెన్లో ఏదన్నా ప్లాస్టిక్ కవర్ అలాంటివి మనము వేసుకుంటూ ఉంటాం కదా ప్లాట్ఫామ్ మీద, అవంతా పాడైపోతుంది ఈ వేడి వల్ల అనుకుంటే ఇట్లాగా కింద ఈ మెటల్ బ్యాంగిల్స్ పెట్టేసి వాటిపైన మనం వండుకున్న ఈ వేడి గిన్నెలు, వంటల గిన్నెలు ఏమన్నా పెట్టుకున్నారు అంటే చక్కగా సపోర్టివ్గా ఉంటాయి అన్నమాట. కింద దాకా హీట్ వెళ్ళకుండా కింద పాడైపోకుండా చక్కగా బాగుంటుంది. ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి, మనము రెగ్యులర్గా బొట్టు అది పెట్టుకుంటూ ఉంటాం కదా, సో ఇంట్లో అయితే ఓకే, ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు లేదంటే ఫంక్షన్స్ అప్పుడు, పూజలప్పుడు, పండగలప్పుడు మన ఇంట్లో మనం బొట్టు పెట్టుకుంటే నిండుగా కలగా బాగుండాలి అనుకుంటాం కదా, అయితే అది పోకుండా రోజు మొత్తం నీట్గా మనం ఇప్పుడు పెట్టుకున్నప్పుడు ఎట్లా ఉందో సాయంత్రం వరకు అలాగే ఉండాలి అంటే కొంచెం వ్యాజ్లీను మాయిశ్చరైజర్స్ ఉంటాయి కదా మన ఇంట్లో, అది కొంచెం అప్లై చేసేసి దాని మీద బొట్టు పెట్టుకున్నారు అంటే అస్సలు కదలనే కదలదు. ఇప్పుడు పెట్టుకుంటే ఎలాగుందో సాయంత్రానికి చూసినా కానీ అలాగే ఉంటుందన్నమాట, అచ్చం పెయింట్ పెట్టుకున్నట్లే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇది నేను ఎప్పటి నుంచో చేస్తున్నదనమాట. మా పిల్లలు చిన్నప్పటి నుంచి వర్షాకాలం అప్పుడు లేదు అంటే బాగా గాలి వచ్చినప్పుడు ఇట్లాగా కర్చీఫ్లు, వాళ్ళ చిన్న జుబ్బాలు, చెడ్డీలు, లేదు అంటే సాక్స్, గ్లౌజెస్, వాళ్ళ క్యాప్స్ ఇట్లాగా ఆరేసినప్పుడు అవి ఎగిరిపోయాయి అనమాట. అసలు చాలా బాధేసేది, ఎటు వెళ్ళిపోయాయి అర్థం కాదు, తెచ్చుకోవాలి అంటే కనిపించవు. అట్లా అని ఒకటి కాళ్ళకి ఒకటి ఇంకొక కాళ్ళకి ఇంకోటి అట్లా వేసి చూడలేం కదా. లేదు అంటే జెంట్స్ వాళ్ళ కర్చీఫ్స్, వాళ్ళ చిన్న నాప్కిన్స్ అట్లాంటివి కూడా ఇట్లాగా చేసుకోవచ్చు అనమాట. ఆరేసేటప్పుడు ఇదిగోండి ఇట్లాగా పిన్స్ పెట్టేసుకొని ఇట్లాగా హ్యాంగర్కి వేసుకొని చక్కగా మన దండాలు ఉంటాయి కదా వాటికి తగిలించుకుంటే సరిపోతుంది. ఇంకా ఇవి ఎక్కడికి ఎగిరిపోవన్నమాట. ఒకవేళ మీరు ఆ పూట బట్టలు తీయటం మర్చిపోయినా కానీ ఇవి అలాగే ఉంటాయి. అండ్ నెక్స్ట్, మీరు ఏ కూర చేసినా కానీ దాంట్లో మంచి కారము, మంచి పొడి వేయటం అనేది ఆ టేస్ట్, ఆ కూరకి రుచే వేరైపోతుంది అనమాట. ఇదిగోండి నేనైతే పప్పుల కారం తయారు చేస్తాను ఇంట్లో. ఇది ఏ ఫ్రై కర్రీస్లో వేసినా కానీ చాలా బాగుంటుంది. ఒక మిక్సీ జార్లోకి జీలకర్ర, అలాగే ధనియాలు, పుట్నాలు, కొంచెం వెల్లుల్లి, అలాగే కారంని వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా వేసుకున్న ఈ కారము మనం ఏ కూరల్లో, ఏ ఫ్రై కూరల్లో వేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది. లేదు అంటే వేడి అన్నంలో కొంచెం కారం వేసుకున్న
ఇడ్లీలో, దోశల్లో, అట్లాగే కారం దోశ వేసుకుంటాం కదా, వాటి మీద ఎట్లా వేసుకున్నా కానీ ఇది చాలా బాగుంటుంది. ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకొని పెట్టుకున్నారు అంటే ఇంకా పాడైపోకుండా ఉంటుందన్నమాట. ఈ కారం నేను అన్ని ఫ్రైస్లో వాడతానండి. అలాగే ఎప్పుడైనా చట్నీస్ అవి లేనప్పుడు ఇడ్లీలో నంచుకోవటానికి, ఎగ్ దోశ వేసినప్పుడు దానిపైన, ప్రతి దాంట్లో ఇది వాడుకుంటూ ఉంటాను అనమాట. కొంచెం ఎక్కువగా చేసుకొని పెట్టుకున్నారు అంటే 1 నెల పాటు ఉంటుంది పాడైపోకుండా. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా చాన్నాళ్ళ పాటు ఉంటుంది మాటండి. ఈరోజు ఈ టిప్స్ అన్ని కూడా మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బాయ్.